ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు కాలేజీ ఓపెనింగ్ ఎప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అంటే కలిసి సంవత్సరం అయింది కదా సార్. కలిసి అనకూడదు, కనిపించే రఘురించాలి. నిజంగానే 1:40 పడుతుంది. మరి 1:40 నాకు మైక్ ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలో లేనప్పుడు లెంత్ ఎక్కువైంది. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. ఇంకోసారి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను రోయ్. లైవ్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు అవునా? ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే దేని వాల్యూ దాంది. ఉండేటివి 2 పార్టీలు, 2 కూటములు. ఒకటి అధికార కూటమి, రెండోది ప్రతిపక్షం. ప్రతిపక్షం మా తప్ప ఇంకెవరూ లేరు. సడన్ గా ఇంత ఇంటెలిజెంట్ అయిపోయాడు నువ్వు. బై బారన్ మనం అంతే అంతే. అయితే నేను 4 క్వశ్చన్స్ చేస్తా. ఏంటి అడుగు. ఒకటి ఎంత? ఒకటి 2 యా ఇదెంత? ఒకటి ఇది ఒకటి కలిపితే 2 11. 11 అవుతుంది. ఇదో మళ్ళీ మొదలు పెట్టా కొట్ట. ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఆ పార్టీని నువ్వు ప్రతిపక్షంగా గుర్తించనంటావు. అమ్మా ధర్మం చేయటల్లే, ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టలే, ఆకలేస్తుంది. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా, అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుజ్జే. మా ఎమ్మెల్యేలు, మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మీడియా ముందుకు రోజు వచ్చి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు. హలో హలో, వాలంటీర్ అమ్మ నువ్వు? అవునండి. ఉద్యోగం ఎవరి కోసం చేస్తున్నావు అక్కడ? ఎవరండి? ఉద్యోగం ఎవరి కోసం చేస్తున్నావు ఉద్యోగం అక్కడ? నువ్వు ఎవరికి పని చేసావు ఎలక్షన్ లో? రామాలు చెబుతున్నావు ఏం చేస్తున్నావు నువ్వు? పార్టీలో నీకు కావాల్సింది ఎవరు? ఉద్యోగం వచ్చింది ఎవరు? జాగ్రత్త నీకు తెలియదు వచ్చాడు నీకు. ఎవరండి మాట్లాడేది? నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే అడగదు. ఎవరిచ్చారు ఉద్యోగం నీకు? Well done. Well done, you politicians. ప్రతి 3వ రోజుకో 4వ రోజుకో నేను కూడా వచ్చి ఇలా సుదీర్ఘంగా నాకే మైక్ ఉంటే అసెంబ్లీలో నాకు కూడా మైక్ ఇచ్చి ఉంటే, ఇచ్చే ధైర్యం మీరు చేసి ఉంటే, రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురారే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మీరు రాజకీయాలకు వచ్చి ఎన్నేళ్ళు అవుతున్నారు? దాదాపు 25 ఏళ్ళు ఉంటుంది బాబు. ఆ అనుభవంతో చెప్పండి, మీకేదంతా స్టూపిడిటీలా అనిపించట్లే? మీరు ఇంచి కూడా ఎదగలేదండి. అప్పటికి హై హీల్స్ వాడుతూనే ఉన్నాను రా. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. నాకు ఇంతమంది బంధువులు ఉన్నారా?